హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్ మన సంఖ్య ఆఫీషియల్ అండ్ మై న్యూ బ్లాగ్. అందరికైతే గుడ్ మార్నింగ్ గైస్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే పొద్దునైతే మన ఆల్మోస్ట్ పని అయితే అయిపోయింది. పిల్లలు స్కూల్కి రెడీ అయిపోయారు అండ్ ఈరోజు టిఫిన్ కూడా రెడీ అయింది. సో ఈరోజు టిఫిన్ ఏంటంటే అటుకులు. సో కీర్తి, రెడీ అయ్యారు స్కూల్ పగలుతావా బై? అన్ని పెట్టుకున్నారు బ్యాగ్లా? పౌడర్ వేసుకో, గుడ్డు పెట్టుకో. నాకు బొట్టుకుల పైన పెడతావు. అయిపోయిందా? ఓకే, నేను పెట్టుకున్నావా? ఓకే, చలో చలో చలో, రెడీ అవుతుంది చలో. సో గైస్, పిల్లలు అయితే రెడీ అయిపోయారు, వాళ్ళ స్కూల్కి టైం అయింది. సో వ్యాన్ బస్ కాడికి అయితే. సో గైస్, పిల్లలు అయితే రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళారు అండ్ మనం కూడా టిఫిన్ చేద్దాం గైస్. సో టిఫిన్ రెడీ తినేద్దాం. సో గైస్, టిఫిన్ అయితే చేస్తున్నా అండ్ ఇంకా వంట చేయాలి. మా ఆయన అయితే వచ్చేస్తాడు ఇప్పుడు. మా ఆయనే డ్యూటీకి 6 o'clockకి వెళ్తే 9:30 వరకు వచ్చేస్తాడు అండ్ 9:30కి వచ్చేస్తే మళ్ళీ తిని చేసి 11కి పిల్లలకైతే లంచ్ బాక్స్ పట్టుకెళ్తాడు. ఎందుకంటే ఏ స్కూల్లో మా పిల్లలు చదువుకుంటారో అదే స్కూల్లో మా హస్బెండ్ వర్క్ చేస్తారు. సో అందుకే లంచ్ మా హస్బెండ్ తోటి పంపిస్తాను, మార్నింగ్ పంపించాను. సో గైస్, టిఫిన్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు చాయ్ అయితే పెడదాం. సో మన చాయ్ అయితే రెడీ అవుతుంది. సో గైస్, చాయ్ అయినాక వంట చేద్దాం. చాయ్ అయితే రెడీ అయిపోయింది గైస్. చూడండి, చాయ్ మసులుతుంది. చాయ్ అయితే ఆఫ్ చేద్దాం. బయట సప్పిన పట్టి చెత్త బండి వచ్చినట్టు చెత్త అయితే ఇద్దాం గైస్. చెత్త బండి వచ్చింది. సో గైస్, నేనైతే చాయ్ తాగుతున్నా. అంత లోపలనే మా ఆయన అయితే వచ్చేసి డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు. చాయ్ తాగు.
హాయ్ రేపు హాయ్ చెప్పమంటే చూడ్రి చాయ్ తీయమంటారు. హాయ్ గాయస్, హౌ ఆర్ యూ? నా చాయ్ పట్టు, నేను చాయ్ పోసుకొస్తా. తాగకు నా చాయ్, నీకు పోసుకొస్తా. సో గైస్ చాయ్ తీద్దాం. ఛాయ్ అక్కడ పెట్టమ్మా, నేను ఇది మొదలు చూసిర్రా గైస్, చాయ్ ఇస్తే ఫస్ట్ చాయ్ పెట్టు మత్త పెడుతుంటారు. ఇది డైలీ పని. డైలీ స్కూల్ నుంచి 9 వరకు 9:30 వరకు వచ్చేస్తారు కదా. సో ఈ బెడ్ ఇలాగానే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు లేచి వాళ్ళు రెడీ అయ్యేసే వరకు మొత్తం వాళ్ళు అంగడంగా అయితే వేసి పెడతారు. ఇక డైలీ వచ్చినాకనే ఆ బెడ్ అయితే క్లీన్ చేస్తారు గైస్. ఇది వెరీ మంచి ఏమంటారు గుడ్ హ్యాబిట్ అనేది. అది నేను చేయాల్సింది, బట్ అది ఆయన డైలీ వేస్తాడు. సో చాయ్ చల్లగా అయితే చాయ్ తాగి నాకు వేసేది. బలవంతంగా ఫస్ట్ చాయ్ తాగమంటే తాగిండు. బెడ్ని అయితే నీట్గా ఎత్తుండు. ఆయనకి అట్లా ఉంటే అసలుకే నచ్చది, కానీ మంచోడు పాపం. ఓపిక ఉంటుంది బాగా, కోపం రారు అసలుకి. ఏమండి, నీకు కోపం వస్తారా? కోపం అయితే ఉండదు గైస్ ఎక్కువ, కానీ ఎప్పుడెప్పుడు కోపం వస్తే మాత్రం బాగా డేంజర్ ఉంటుంది. కానీ ప్రస్తుతానికి తనకైతే ఓకే, చాలా మంచోడు. మంచోడువేనా? హేరి ఒకసారి చూడు. ఏజీ మంచోడువేనా? అది నేను చెప్పుగా వీడియో చెప్పాలి. అలాగెట్లా తెలుసు? వాళ్ళు ఇప్పుడు నిన్ను చూస్తారు. సో గాయస్ చూసారా ఎంత నీట్గా వేసి బెడ్ని. టీవీ అయితే చూస్తుండే ఇక ఇది కదా, ఏమంటారు సార్? ఏం లేదు, స్మైల్ ఇచ్చో తప్ప. ఓకే గాయస్, సో గాయస్ మనకి వంట అయితే అయిపోయింది. మా ఆయన భోజనం చేశారు అండ్ పిల్లలకి లంచ్ బాక్స్ పట్టుకెళ్ళి. సో ఆయన డ్యూటీ టైం అయింది. ఇది మా పక్క పొంటి వాళ్ళ పిల్లల లంచ్ బాక్స్. సో లంచ్ బాక్స్లో వెళ్తున్నాయి పిల్లలకు. సైడ్కి పెట్టుకోపోయాను కొన్ని 2 ఎంకకు పెట్టు. సో గైజ్ మా ఆయన అయితే వెళ్తున్నారు లంచ్ బాక్స్ పట్టుకొని. ఇదైంది ఈరోజు వీడియో. సో గైజ్ చూసాక ఈరోజు వీడియో ఇదే అయింది, డైలీ మనది పని. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గైజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అలాగనే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైజ్. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ మన బ్లాగ్తో. అప్పటి మనం బాయ్ బాయ్.